తమిళనాడు సీఎం విజయ్ దళపతిని చూస్తూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ రామ్ చరణ్ గారు తన స్పీచ్లో మాట్లాడినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమైనటువంటి నగరాల్లో పెద్ద సినిమా ఈవెంట్స్ అనేవి చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ భోపాల్లో చూసాము, ఢిల్లీలో చూసాము, బెంగళూరులో చూసాము, అండ్ ఇప్పుడు ఈరోజు విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. అండ్ ఇంతకుముందు రీసెంట్గానే చెన్నైలో కూడా ఈవెంట్ చేశారనమాట. సో ఆ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ గారు విజయ్ గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారనమాట. అండ్ ముఖ్యంగా అక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారు తమిళ్లోనే మాట్లాడడం జరిగింది. సో అందరూ కూడా ఏమనుకున్నారు, తమిళ్ రాదులే రామ్ చరణ్ గారికి, తడబడతాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన చాలా అంటే నిజంగా ఒక తమిళ్ భాష ఆయనకు వచ్చినట్టు ఎంతో ఈజీగా మాట్లాడడం జరిగిందనమాట. సో తన మాటల్లో ఆంతర్యం ఏంటని కొంతమంది తెలుసుకోలేకపోయారు మన తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే అందరికి కూడా ఒక తమిళ్ రాదు కాబట్టి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చాలామంది కూడా వీడియోలు పెడుతూ ఉన్నారనమాట. సో మరి ఆయన అక్కడ ఏం మాట్లాడారు ముఖ్యంగా అంటే, అసలు ఇప్పుడు మన ఇండస్ట్రీలో విజయ్ గారికి ఎంత పీక్ స్టేజ్ అనేది మనందరికీ తెలుసు. ఒక వన్ ఆఫ్ ది మెయిన్ సూపర్ డూపర్ హీరోగా ముందుకెళ్తున్నటువంటి ఈ సమయంలో ఆయన పాపులారిటీ కానీ నాకు ఇదంతా కూడా ముఖ్యం కాదు, జన సేవ కావాలి, నాకు జనాలకి సేవ చేసుకుంటాను అని చెప్పేసి అంత పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీని వదిలేసి రాజకీయ రంగంలోకి వచ్చి సీఎం అయి చూపించాడు. సో ఆయన చూస్తూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు అంటూ విజయ్ గారి గురించి చాలా మంచి వర్డ్స్ రామ్ చరణ్ గారు షేర్ చేసుకున్నారు. సో అక్కడ ఆ ఈవెంట్లో అందరూ కూడా ముఖ్యమైనటువంటి అతిథులందరూ కూడా వచ్చేసారు, టీం అందరూ కూడా. సో మరి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సమయంలో సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ చాలా అద్భుతంగా షేర్ చేసుకున్నారు. సో మొత్తానికైతే ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క సిటీని కూడా పెద్ద సినిమా మాత్రం కవర్ చేసింది. సో మరి ఈ సినిమా అనేది థర్డ్కి ఖచ్చితంగా ప్రీమియర్స్ అనేవి గ్రాండ్గా అవబోతున్నాయి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డేని గ్రాండ్గా రిలీజ్ అనమాట. నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత హ్యాపీగా మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఎవరు కూడా అనుకోలేదు ఇంత భారీ స్థాయిలో పెద్ద సినిమా కోసం హల్చల్ జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసినా కూడా కటౌట్లు లాంచ్ చేస్తూ ఉన్నారు, పెద్ద కటౌట్లు, అది కూడా ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు సినిమా ప్రీమియర్స్ రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, రిలీజ్ రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి, కటౌట్లు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఈ సినిమా అనేది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ ఫిలింగా నిలుస్తుంది అని చెప్పేసి మనం అన్డౌటెడ్గా చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ ఏంటంటే ఇంకా రీసెంట్గానే తమిళనాడుకు సీఎంగా విజయ్ గారు చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆల్రెడీ ఆయన సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ కూడా అక్కడ అందరూ కూడా ఆమోదం తెలుపుతూ ఉన్నారనమాట. చాలా బాగుంది పరిపాలన అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మరి చూడాలి ముందు ఏ విధంగా ఉంటుందో. బట్ రామ్ చరణ్ గారు మాత్రం అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి గొప్పగా మాట్లాడడం, గర్వంగా ఉంది అని చెప్పడం, ఆ వీడియో మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది.